హాయ్ అండి. పెసరపప్పుతో ఇలా ట్రై చేసి చూడండి. పెసరట్టు అయితే కాదండి, నానబెట్టిన పెసరపప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్న మిక్సర్ మనం పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి కొంచెం పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి గిలకొట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకుని అదే బాండీలో కొంచెం నూనె ఎక్కువగా పోసుకొని ముందరగా రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వీటిని నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి మనం ముందరగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకొని పోపు వేసుకున్నాం కదండి, దానిని కూడా ఈ పెరుగు మిశ్రమంలో కలిపేసుకొని పైన దానిమ్మ గింజలు, క్యారెట్ చల్లుకొని ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకున్నాం అనుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చల్ల పెసర పునుకులు అండి. అదేనండి, పెరుగు పెసర పునుకులు అయితే రెడీ అయిపోతాయండి. ట్రై చేసి చూడండి. వీడియో యొక్క ఫుల్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రై చేయండి. వీడియోస్ నచ్చాయనుకోండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి. మంచి హెల్దీ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.